పద్మనాభస్వామి ఒకే చూపుకు అందనంత విస్తారమైన రహస్య స్వరూపం. కేరళలోని తిరువనంతపురం భూభాగం సముద్ర గర్జనతో కలిసిపోయిన అర్ధరాత్రి నిశ్శబ్దాన్ని లోతుగా ముంచేస్తూ ఉండేది. కాని ఆ నిశ్శబ్దం మీద ఒక అపురూప శక్తి తేలియాడేదట. ఆ శక్తికే రూపం తీసుకున్నదే పద్మనాభస్వామి. కథల్లోనే కాదు, పురాణాల్లో కూడా అరుదుగా వినిపించే ఒక రహస్యం ఉంది. పద్మనాభస్వామి దివ్య స్వరూపం ఒక మనిషి కంటితో పూర్తిగా చూడడం అసాధ్యం. ఎందుకు, ఏముంది ఆ రూపంలో, ఎలా ఏర్పడింది ఈ అద్భుత తత్వం? అదే ఈ రహస్య కథనం. పురాతన దక్షిణ భారత అరణ్యాల్లో ఒకప్పుడు యోగులు, సిద్ధులు, దేవతల దివ్యశక్తులు ప్రసరించేదని నమ్మకం. అక్కడ శతాబ్దాల నాటి తపస్సు, నదుల పునరావృత నాదం, శూన్యాలను చీల్చే మంత్రోచ్చరణ, ఇవి అన్నీ కలిసిపోయి ఒక ప్రత్యేక శక్తి కేంద్రమయ్యాయి. ఒక శక్తి ఒక శిలలో, ఒక అరణ్యంలో, ఒక ఋషి శ్వాసలో దాగి ఉంది. అదే శక్తి ఒకరోజు మహావిష్ణువును అనంత శయనంలో పద్మనాభస్వామిగా అవతరింపజేసిందని పురాణ గాథ చెబుతుంది. ఒక చూపులో కనిపించలేని కారణం పద్మనాభస్వామి ఊయల లాంటి అద్వితీయ యోగ నిద్రలో విస్తరించిన రూపం అనంతం. తల ఒక దేవాలయంలో, నాభి మరొక దేవాలయంలో, పవిత్ర పాదాలు మూడవ గర్భగృహంలో. ఈ మూడు భాగాలను ఒకేసారి చూడలేని నిర్మాణం కేవలం శిల్పకళ కాదు, ఒక రహస్య సంకేతం. బ్రహ్మాండంలో మహావిష్ణువు విస్తరించిన శక్తి ఒకే చూపుతో మనసులోకి రాదని సూచించే సంకేతం. ఒక ఋషి గాఢ ధ్యానంలో ఉన్నప్పుడు ఆయన హృదయంలో ఒక ప్రశాంతమైన రూపం జ్వలించిందట. ఋషి ఆ రూపం మొత్తాన్ని చూడడానికి ప్రయత్నించగా తన ఎడమవైపు ఒక దివ్య శిఖరం, కుడివైపు అనంత సముద్రం, ముందే ఒక విశ్వం, వెనుక మరొక విశ్వం దర్శనమిచ్చేదట. అతను ధ్యానభంగం చెంది కళ్ళు తెరిచేసరికి విస్తారమైన ఆ దివ్యశక్తి కేరళలోని ఆ పవిత్ర స్థలంలో స్థిరమైపోయింది. దారిలో ప్రవహించినది కేవలం ఒకే ఒక ప్రశ్న: ఈ రూపాన్ని ఎవరు సంపూర్ణంగా దర్శించగలరు అని. మానవ కంటి పరిధి బ్రహ్మాండ విస్తృతిని తట్టుకోలేకపోవడం వల్ల ఆ రూపం మూడుగా విభజించబడింది. ఆ రోజు నుంచి తిరువనంతపురం గాలి మారిపోయింది. అలలు కరుణగా దూసుకొస్తున్నట్టు, గాలి మంత్రోచ్చరణలా వినిపిస్తున్నట్టు, రాత్రి ఆకాశంలో నక్షత్రాలు ప్రత్యేక క్రమంలో మెరుస్తున్నట్టు. ఎందుకంటే పద్మనాభస్వామి స్వయంగా ఆ నేలను పరమదివ్య శక్తితో నింపేశాడు కనుక. ఇప్పటికీ ఆ ఆలయంలో భక్తులు ఒక్కసారి 3 ద్వారాల గుండా చూస్తూ స్వామి విస్తరించిన శరీర భాగాలని మాత్రమే దర్శించగలరు. అది ఒక రహస్యాన్ని చెబుతుంది. దేవుడు మన కంటికి కనిపించేదానికంటే ఎప్పుడూ ఎక్కువే. అతని విస్తృతి అర్థం చేసుకోవడానికి మానవ చూపు సరిపోదు అని.